కూడిన మీద పునాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి శుభవార్త, మత్తయి రాసిన శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాడు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూశాడు. గాని యేసు ఇప్పటికీ కాని నీతి యావత్తు ఇలాగు నెరవేరుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాడు. కనుక అతడు అలా కానించాడు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుట చూశాడు. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుని నామానికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలనైనా ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. శ్రమని వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా వాక్యములోని సత్యాలు మాకు నేర్పించండి. చదువుబడిన వాక్య భాగమును మీరు దీవించండి. పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యములోని ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించాలి. నిలబడి నేను ఎందుకు పనికిరాని వాడు, మీ నోటి బోరగా నన్ను వాడుకోండి. చేరి వచ్చిన బిడ్డలను ఈ శబ్దాంతరము ద్వారా వింటూ ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మా ప్రభువా, మీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మీరు మహిమ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు లోకరక్షకుడిగా ఈ లోకములో జన్మించి ఆయన 30 సంవత్సరాలు తన తల్లి దగ్గర, తాను పెంచిన తండ్రి దగ్గర విధేయుడిగా ఉండి పనిచేస్తూ ఆయన 37 సంవత్సరంలో తండ్రి తనకు అప్పగించిన పనిని జరిగించుట కొరకు మొట్టమొదట అడుగును ఇక్కడ ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. దేవుని పరిచర్యను జరిగించటానికి యేసు ప్రభు మనకు చాలా మాదిరి అయి ఉన్నాడు. ఆయన కంటే మాదిరి అయిన వారు మరి ఎవరు లేరు. మనుషుల్లో మనం ఎవరిని మాదిరిగా తీసుకున్నా ఏదో సందర్భంలో వారు బలహీనులై ఉంటారు, వారు పడిపోయిన వారై ఉంటారు, దారి తప్పిన వారై ఉంటారు. కానీ యేసు క్రీస్తు మనకు ప్రధానమైన, ముఖ్యమైన, మూలమైన మాదిరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల చరిత్ర రాసుకొచ్చారు. ఆ విశ్వాస వీరులు ఏం చేశారో రాసుకొచ్చారు. వారు దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు ఎలాంటి త్యాగాలు చేశారో రాసుకొచ్చారు.
ఎలాంటి ప్రార్థనాపరులు రాసుకొచ్చారు, ఎలాంటి శక్తి కలిగిన వారు రాసుకొచ్చారు, ఎలాంటి శక్తి సామర్థ్యాలను వారు చూపించారో రాసుకొచ్చారు. అలాగే దేవుని కార్యములను వారు ఎలా నెరవేర్చారో రాసుకొచ్చారు. ఇవన్నీ రాసిన గ్రంథకర్త 12వ అధ్యాయం 1 వచనాలకు వచ్చేటప్పటికి అక్కడ అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నను. ఇది మా ప్రాముఖ్యం. అంటే ఇంతమంది మనకు మాదిరిగా ముందున్నారు. ఎలా ఉన్నారంట వారు? మేఘములుగా ఆవరించి మన చుట్టూ ఉన్నారు. మనం మాదిరిగా తీసుకోవడానికి ఎంతో మంది ఉన్నారు. ఎవరి దగ్గర నుంచి? ఆనోకు దగ్గర నుండి, హేబేలు దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు మనము మాదిరిగా పెట్టుకొని మనం అనుసరించడానికి, మనం వెంబడించడానికి మన ఎదుట వారు ఎంతో మంది మేఘంలాగా ఆవరించున్నారు. అయినను ఉండినను మేఘము వలె మనలను ఆవరించి ఉండినను ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్న ఈ పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. ఎంతమంది ఉన్ననో వీరి కాదు మనకు మాదిరి. ఎందుకో తెలుసా? వీరిలో ప్రతి ఒక్కరు పడిపోయిన వాళ్ళే. ఎక్కడో చోట పడిపోయారు, ఏదో రకంగా పడిపోయారు, ఏదో రకంగా జారిపోయారు. కానీ పడిపోనివాడు, జారిపోనివాడు, నిత్యము నిలిచి ఉన్నవాడు, మనకు మాదిరి అయిన వాడు అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు? మన ఎదుట నుంచిన ఈ పందెములో, ఈ పరుగులో ఎవరిని మనం ముందు గురిగా పెట్టుకోవాలంట? యేసును గురిగా పెట్టుకొని యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యేసు వైపు చూస్తూ పేతురు నడిచినప్పుడు నీళ్ళ మీద నడిచాడు. గాలిని చూసినప్పుడు నీళ్ళల్లో మునిగాడు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు మనకు మాదిరి. అందుకే పేతురు అంటాడు, మనము ఆయన అడుగుజాడలలో నడుచున్నట్లుగా ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను అంటాడు. మనకు మాదిరి ఆయన. ఎవరిని నీవు మాదిరిగా పెట్టుకోవడానికి వీల్లేదు. ఏ మనుషుని మాదిరిగా పెట్టుకోవడానికి వీల్లేదు. ఏ దైవజనుడిని మాదిరిగా పెట్టుకోవడానికి వీల్లేదు. నేను ఫలాని దైవజనుడు లాగా ఉండాలి. ఎందుకని? కొంతమంది అంటారు పేతురులాగా వాడబడేవాడు, పేతురులాగా ఉండేవాడు కావాలి, యోహాను లాంటి వాడు కావాలి, యెహోషువ లాంటి వాడు కావాలి కదా, మోషే లాంటి వాడు కావాలి. కాదు కాదు కాదు. ఎలాంటి వాడు కావాలంటే యేసు వైపు చూస్తూ యేసును వెంబడించేవారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలట? ఎలాంటి వారు కావాలి? యేసు వైపు చూస్తూ యేసును వెంబడించేవారు కావాలి. కానీ పేతురు లాంటి వాళ్ళు, మోషే లాంటి వాళ్ళు, అబ్రహాము లాంటి వాళ్ళు, యెహోషువ లాంటి వాళ్ళు కావాల్సింది. మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవడానికి
వారందరూ బలహీనులే. అందుకే వారు మేఘము వలె ఆవరించి ఉండినను మన ఎదుట ఉన్న ఈ పరుగులో, ఈ పందెములో ఓపికతో మనం పరిగెత్తడానికి మనకు సహాయం చేయగలిగిన వాడు ఈ పరిగెత్తే సందర్భంలో సులువుగా చిక్కులు పెట్టే పాపమును, ప్రతి భారమును మనం విడిచిపెట్టేసి ఓపికగా పరిగెత్తడానికి మనకు సహాయం చేయగలిగిన వాడు, మనకు మాదిరి అయిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన శోధింపబడి దూషింపనివాడు. ఆయన శోధింపబడి దూషింపనివాడు కనుక ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. కనుక యేసు ప్రభువు తాను దేవుడు తనకు అప్పగించిన పనిని జరిగించుట కొరకు మొట్టమొదట ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఇక్కడ దేంతో సిద్ధపడుతున్నాడు? బాప్తిజంతో సిద్ధపడుతూ ఉన్నాడు. ఏంటయ్యా, ఆయన కూడా బాప్తిజం పొందాలా? యేసు ప్రభు కూడా బాప్తిజం పొందాలా? ఆయన బాప్తిజం పొందాల్సిన అవసరం ఏముంది? వాస్తవమే, యేసు ప్రభు బాప్తిజం పొందవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన పాపి కాడు కనుక. మరి బాప్తిజం ఎందుకు పొందాడు? మనకు మాదిరి. హల్లెలూయా. నీవు దేవుని పనికి వెళ్ళాలంటే, దేవుని బిడ్డగా జీవించాలంటే, దేవుని సన్నిధిలో నీవు దేవుని బిడ్డగా లెక్కించబడాలి అంటే అది మాదిరి. మనకి అది మాదిరి. మనం కూడా బాప్తిజం ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందుకు వెళ్ళాలి. ఈ బాప్తిజం పొందడానికి వచ్చినప్పుడు యోహాను యేసు ప్రభువుని వారిస్తూ ఉన్నాడు. దేంటయ్యా, నేను నీ ద్వారా బాప్తిజం పొందవలసిన వాడను, నీవు నా దగ్గరకు బాప్తిజానికి రావడం ఏంటిది? ఇది మంచిది కాదు అని ప్రభువును వారిస్తున్నాడు. ప్రభువుకు మంచి చెడ్డలు నేర్పేవారు అవుతున్నారు మనం ఒక్కోసారి. అలా కాదు ప్రభు, ఇట్లా జరిగితే బాగుంటుంది కదా అని ప్రభువుకు మంచి చెడ్డలు నేర్పించేవాళ్ళు అవుతున్నాం. ఆయన జ్ఞానాన్ని ప్రశ్నించేవారు అవుతున్నాం. భక్తులు అంటారు, దేవుని జ్ఞానం అనంతమైనది, మనుషుని జ్ఞానము. ఒకవేళ దేవుని కనుక వెలితనం ఉంటే ఆ వెలితనము మనుషుని జ్ఞానం కంటే గొప్పది అంటారు. దేవుని దగ్గర వెలితనం లేదనుకోండి, ఒకవేళ దేవుని దగ్గర కనుక వెలితనం లాంటిది కనుక ఏమైనా ఉంటే అది మన మనుషుల జ్ఞానం కంటే మించిపోయింది. అంటే ఇక ఆయన జ్ఞానము అనంతమే. అయినా ఆయన జ్ఞానాన్ని ప్రశ్నిస్తాము, ఆయనని మనము నేర్పిస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. ఇక్కడ యోహాను కూడా ప్రభువును నీవు వారిస్తూ ఉన్నాడు. కాదు ప్రభు, అలా కాదు అని. అయితే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పటికీ కానిమ్మో. ఎప్పటికీ? ఇప్పటికి కానీ. ఆ తర్వాత నేను నీ దగ్గరికి బాప్తిజానికి రానిక లేదు, ఇది మాదిరి అని అంటున్నాడు. అక్కడ నీతి యావత్తు ఇలాగున నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఇది మనము నెరవేర్చడానికి దేవుడు నియమించిన నీతి. మనం దాన్ని నెరవేర్చాలి. మనం నెరవేర్చకుండా ఇతరులు నెరవేర్చమని చెప్పటము అది మంచి పద్ధతి కాదు. తాను చెయ్యకుండా ఎదటి వాడిని చెయ్యమని చెప్పేవాడు మంచి మాదిరి అయినోడైనా. కనుక మనము నెరవేర్చాలి. నీతి యావత్తు మనం ఇలాగ నెరవేర్చినప్పుడు మనము చెప్పడానికి సరిపోతాం. అప్పుడు అనుసరించేవాడు మనం అనుసరించడానికి సరిపోతుంది కదా. కాబట్టి వారు చెప్పువారై ఉండి వారు అనుసరించని వారై ఉన్నారు అనే ఆ యొక్క భయంకరమైన ఆ వాడు మన జీవితంలోనికి రాకుండా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం.
మనము చెప్పేవారు మాత్రమే అయి ఉండకూడదు. మనం ఏం చెప్తున్నామో దాన్ని అనుసరించేవారమై ఉండాలి. అది మనం మాదిరి. దేవునికి స్తోత్రం. యోహాను, నేనెందుకు వచ్చాను, నీవెందుకు వచ్చావు మనకు తెలుసు. నేను పాపిని కాదు, ఇప్పుడు పాపాల కోసం నేను బాప్తిసం పొందటం లేదు. కానీ మనము ప్రజలకు నేర్పించబోతున్నాము. ఆ నేర్పించడానికి మనమే దాన్ని అనుసరించాలి. మనం అనుసరించకుండా మనం నేర్పించటం మంచిది. అందుకే ప్రభు జీవితంలో పని ముందు ఉంటుంది, మాటల తర్వాత ఉన్నాయి. హల్లెలూయా. కానీ మన జీవితంలో మాటలు ముందుంటాయి, పని తర్వాత అయితే లేకపోతే మాటలు మాత్రం వచ్చేస్తాయి, ముందు పుల్లు వచ్చేస్తాయి, పెద్ద శబ్దాలే చేసేస్తాం, గొప్ప తీర్మానాలే చేసేస్తాం. కానీ చేతల్లోకి వచ్చేలేకే ఏమో చేస్తాం, వీళ్ళు లేకపోతే మానేస్తాం. కానీ ప్రభు ప్రతిదీ తాను చేసి చెప్పేవాడు. అది మనకు మానే. అంటే దేవుని నమ్మిన పిల్లలు ఎలా ఉండాలి? చెప్పాము, చేతి చేస్తాం, లేకపోతే లేదు, కుదిరితే చేస్తాం, లేకపోతే లేదు, మనకి లేదండి అక్కడ. అది ప్రభు మనకు నేర్పిస్తున్నాం. అది నీ నోట నుండి వచ్చిన మాట నెరవేర్చబడాలి అంతే. అది అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కానీ అలా కాకుండా గప్పాలు పడకుంటూ పైకి మాట్లాడి తర్వాత నాకు కుదరలేదు నేనేం చేసేదని చెప్పి నాయకం, అది దైవికమైన లక్షణము కాదు, దేవుని పిల్లల లక్షణం కాదు అని ప్రభు మనకు మాదిరి నేర్పించడానికి ఆయన కార్యము జరిగించారు. నీతి యావత్తు ఇలాగూ జరిగించుట మనకు తగినది. యోహాను ప్రభు మాటకు లోబడ్డాడు. యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి! దేవాది దేవుడు ఒక మానవుని దగ్గర తాను సృష్టించిన మానవుని దగ్గరకు వచ్చి ఆయన చేత బాప్తిసం పొందడం. యోహాను జీవితం ఎంత గొప్ప ధన్యమైందో నిజంగా. యోహాను ఆ ధన్యత నిలబెట్టుకోలేకపోయాడు. కానీ వాస్తవంగా యోహాను కనుక ఆ ధన్యతను నిలబెట్టుకుంటే భూలోకంలో పరలోకంలో యోహాను మించిన ధన్యుడికి ఎవరు ఉండేవాడు కాదు అసలు. అంత గొప్ప ధన్యత యోహానుకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుని తన ఎదుట నిలబడి ఆయన చేత బాప్తిస్మము పొందే వాక్యం. దేవునికి బాప్తిజం ఇచ్చే ధన్యత ఎవరికి దక్కుతుందండి? అది యోహానుకు దక్కింది. తలకిందులు తపస్సు చేసిన దొరకదదే, కానీ యోహానికి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొంది యేసు ప్రభు వెంటనే ఓటులోకి వచ్చాడంట. బయటికి రాగానే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ పావుల రూపంలో ఆయన మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడాడు? బాప్తిస్మము పొంది
పరిశుద్ధాత్మను పొందిన తరువాత అప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. ఎప్పుడు దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు, ఎప్పుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరిస్తాడు, ఎప్పుడు మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించి మన యందు సంతోషిస్తాడు అంటే ఆయన నియమించిన నీతి యావత్తు జరిగించి, అంటే బాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాతనే మనము ప్రభుని సంతోష పెట్టగలము. అప్పుడే దేవుడు మన యందు ఆయన సాక్ష్యం ఇవ్వగలడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని. కేవలము బాప్తిజం పొందినంత మాత్రాన్ని నువ్వు దేవుని బిడ్డమైపోలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మను పొందని వాడు ఆయనకు చెందినవాడు కాడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, దేవుని చిత్తానికి లోబడి బాప్తిజం పొందాలి. రెండవది, దేవుని ఆత్మ చేత నింపబడాలి. మూడవది, ఆత్మ నడిపింపుతో కార్యాలు చేయాలి. హల్లెలూయా. నీ సొంత కార్యాలు చేయకూడదు, నీ సొంత ఆలోచనలు చేయకూడదు, నీకు ఇష్టమైన చేయడానికి పూనుకోకూడదు. ఎక్కడి నుంచి నీకు ఇష్టమైన చేయడానికి పూనుకోకూడదు. అది నీకు కష్టమైన దేవుని ఇష్టాన్ని జరిగించడానికి ముందుకు వెళ్ళాలి. ఈ 3 విషయాలు పరిచర్యకు, దేవుని పనికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, రక్షింపబడటానికి 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 లేకుండా నువ్వు పరిపూర్ణురాలు కాలేవు. యేసు ప్రభు 30 సంవత్సరాలు జీవించాడు. ఈ 30 సంవత్సరాలు ఎప్పుడు దేవుడు నా ప్రియకుమారుడు అని చెప్పలేదు. దేవదూత కూడా మరియమ్మ దగ్గరికి వచ్చి మరియమ్మతో మాట్లాడినప్పుడు ఆయన గొప్పవాడై, ఎప్పుడంట గొప్పవాడై దేవుని కుమారుడు అనబడతాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడని చెప్పాడు. అంటే గొప్పవాడు అవ్వాలి. ఎట్లా గొప్పవాడు అవ్వాలి? దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా గొప్పవాడు అవుతాం. దేవుడు నియమించిన నియమం ప్రకారం యేసు ప్రభు ఆయన ఈ లోకాల నుంచి వెళుతూ శిష్యులకు అప్పగించిన బాధ్యత ఏంటి? శిష్యులతో చెప్పింది ఏంటి? మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడతారు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు. వారు బాప్తిసం పొందిన తర్వాత ఏం చేయాలంట? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ కైకొనవలెనని వారికి నేర్పించండి. హల్లెలూయా. కాబట్టి బాప్తిసం పొందాలి. రెండవది, పరిశుద్ధాత్మను పొందాలి. మూడవది, ఆత్మ నడిపింపులో పరిచయం చేయాలి. ఆత్మ నడిపింపులో పని చేయాలి. ఇలాగంటూ నాకు ఇష్టమండి, నేను ఇలాగే చేస్తానంటే కుదరదు. అక్కడ గమనించండి, ఆయన బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత, దేవుడు తన గురించి సాక్ష్యం ఇచ్చిన తరువాత, మనము మార్కు సువార్తలో చూస్తే అక్కడ ఉంటుంది పరిశుద్ధాత్మ అంట ఆయనను అరణ్యమునకు ఈడ్చుకొని పోయేను అని రాయబడ్డాడు. ఈడ్చుకోవడం ఏంటండి? ఈడ్చుకొని వెళ్ళేది ఎవరిని? ఇష్టంగా ఎంతొచ్చిన వాళ్ళు ఈడ్చుకెళ్తారా, లేకపోతే ఇష్టం లేకుండా వెళ్ళే వాళ్ళు ఈడ్చుకెళ్తారా? చెప్పండి, ఎవరిని ఈడ్చుకెళ్తారు?
అరణ్యమునకు ఈడ్చుకొని వెళ్ళను. ఎందుకు? ఇక్కడ ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు యేసు ప్రభుని ఈడ్చుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, అక్కడికి వెళ్తుంది ఏదో ఘనకార్యం చేయడానికి కాదు. అక్కడికి వెళ్తుంది ఏం మెడల మీద సంపాదించుకోవడానికి కాదు. అక్కడికి వెళ్తుంది సింహాసనం ఎక్కడానికి కాదు. అక్కడికి వెళ్తుంది పేరు ప్రతిష్ట సంపాదించుకోవడానికి కాదు. అక్కడికి వెళ్తుంది పంచపక్ష పరమాణాలు తినడానికి కాదు. అక్కడికి వెళ్తుంది బిల్డింగ్లు కట్టడానికి కాదు. అక్కడికి వెళ్తుంది పదవులు అనుభవించడానికి కాదు. అక్కడికి వెళ్తున్నది దేనికంటే ఉపవాసముతో ఉండి అపవాదితో శోధింపబడడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వెళ్తుంది అపవాది చేత శోధింపబడడానికి వెళ్ళాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నాని బాప్తిసం పొందావు, చాలా సంతోషం. అయితే పరిశుద్ధాత్మ పొందావా? పరిశుద్ధాత్మను పొందితే ధనుడు, మంచిది. అయితే పరిశుద్ధాత్మ నడిపింపులు కొనసాగుతున్నావా? నీకు ఇష్టమైన చోటుకి వెళ్తాం కాదు, పరిశుద్ధాత్మ నడిపింపు బట్టి నీకు కష్టమైన ప్రాంతానికైనా ఆత్మ నడిపింపుతో వెళ్ళిపోవాలి. పౌలు గారు అంటారు, నేను వెళ్ళు ప్రతి స్థలములో నాకు బంధకములను, ఇబ్బందులను, సమస్యలు, శోధనలు, హింసలు ఉన్నవని ఆత్మ నాకు ముందుగానే తేటగా తెలియజేస్తూ ఉన్నాడు అన్నారు. పరిశుద్ధాత్ముడే తెలియజేస్తున్నాడట పౌలు గారికి. అబ్బాయి, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్తున్నావు, అక్కడ నీకు బిల్డింగ్ సన్మానించే వారు లేదు, అక్కడ నిన్ను దూషిస్తారు, నిందిస్తారు, నీకు శ్రమలుండి దెబ్బలుండి, అక్కడ కొర్రలతో కొట్టబోతున్నారు నిన్ను అని చెప్పి పరిశుద్ధాత్ముడే బయలుపరిచినప్పుడు, అలాగా అట్లయితే నేను వెళ్ళలేయ్యా అక్కడికి అని మానుకోలే పౌలు గారు. పరిశుద్ధాత్ముడే ఉన్నాడంటే నువ్వు అక్కడికే వెళ్ళాలి, ఆ అవమానాన్ని పొందాలి, ఆ దెబ్బలు పొందాలి, ఆ హింసలు నువ్వు పొందాలి. పద అంటే సంతోషంగా వెళ్ళారంట. హల్లెలూయా. అందుకే నా శరీరం నందు నేను ఈ శ్రమలను అనుభవించడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. నా మరణమందైనను నేను జీవించుటైనను నా ప్రభుని సంతోషపెడతాను, నా ప్రభు చిత్తాన్ని నెరవేర్చడమే నాకు అన్నపానముల ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రభువు కూడా అంటాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు అన్నపానములై ఉన్నవి. హల్లెలూయా. ఇది మనకు మాదిరి. దేవుని చిత్తము నెరవేర్చడం, దేవుడు చెప్పింది చేయటం, దేవుడు ఎవరన్నా చోటకి వెళ్ళటం, దేవుడు ఉన్నమన్న చోట ఉండటం, అది మనకు తగినదై ఉంది. అది చేయడం కొరకే ప్రభు మనకు మాదిరి చూపించాడు. శోధన వస్తుంది, ఇదిగో నేను వెళ్తున్నా ఆ శోధనలోకి. ఆ శోధనలోకి వెళ్తాం నాకు ఇష్టం లేదు, కానీ ఆత్మ నడిపిస్తున్నాడు ఆ శోధనలోకి వెళ్ళమని. అందుకని ఆత్మను అనుసరించి నేను శోధనలోకి వెళుతున్నా. మీరు కూడా ఒకవేళ మీకు వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు కాబట్టి ఆ శోధనలోకి మీరు వెళ్ళాలి. అయ్యో శోధనలోకి వెళ్తే ఎలాగా, శోధనలోకి వెళ్తే ఎలాగా, శోధనలోకి వెళ్తే మేము జరుపుకుంటా ఆ శోధనని అంటే, ఆ శోధన జయించే శక్తి పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఉపవాసం ఉన్నాడు 40 దినాలు. ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలి వేసిందంట. ఏమొచ్చిందట?
ఆకలి వేసిందంట. అప్పటి వరకు చూస్తూ ఉన్నాడు. ఎవరు? అపవాది. 40 రోజులు ఉపవాసం కంప్లీట్ అవుతూ ఉండగా యేసు ఆకలి కొన్నాడంట. ఎప్పుడైతే ఆకలి కొన్నాడో అప్పుడు బలబలాలు ఎత్తుకుంటూ వచ్చేసేది యేసు దగ్గరికి. వచ్చి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడు ఆకలితో ఉండటం ఏంటి? ఇది పద్ధతిగా లేదబ్బాయి. దేవుని కుమారుడికి ఆకలి ఉందా? ఒక దేవుని కుమారుడికి ఆకలి అయితే ఆకలి తీర్చుకోవడానికి ఏమి లేదా? ఏం దొరకదా? ఈ రాళ్ళు రెట్లో ఒకటి అవుతాయి కదా, శుభ్రంగా ఆకలి తీర్చుకోవచ్చు కదా. నువ్వు ఆకలి పడటం ఏంటి? అవును కదా. దేవుడైతే ఆకలి ఉండేది ఎందుకు? రాళ్ళు రెట్లు అవ్వచ్చుగా అని చెప్పి రొట్టెలను చేసుకుని తినొచ్చుగా, ఆకలించుకోవచ్చుగా. రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినేకాడికి అసలు నా ఆకలి తీరిపోయే ఆహారము నాకు కలుగునుగా కంటే కలిగిపోదు కదా. ఆయన ఏదంటే అది జరగలేదా? ఏం కావాలంటే అది అవ్వలేదా? అపవాది నేర్పిస్తున్నాడు. మన దగ్గరికి వచ్చి అపవాది కూడా నేర్పిస్తుంటాడు మనకు కూడా. ఎట్లాగే అలాగా ఇలా చేస్తే బాగుండేది కదా. నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు ప్రార్థనాపరుడు కదా, నువ్వు విశ్వాసుని కదా. నువ్వెందుకు ఇలా ఉండాలి? నువ్వెందుకు ఇట్లా ఏమిలో ఉండాలి? ఎందుకు ఇట్లా నీకు మాలితే స్థితిలో ఉండాలి? ఎందుకు అందరిలాగా నువ్వు కూడా పెద్ద పిల్లిలు కట్టుకుని ఉండకూడదు? నీ దేవుడు గొప్పవాడు కదా, మీరు ఎందుకు ఇలా ఉండాలి? అయితే ప్రభు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. జీవించటం వేరు, బ్రతకటం వేరు. బ్రతుకు దేవుడి కోసం నానా కష్టాలు పడుతున్నాం, కానీ జీవించటం కొరకు ఏం చేస్తున్నాం? అదేంటండి జీవించటం బ్రతకటం పడలేదా అంటే? జీవం వేరు, బ్రతుకు వేరు. జీవం అనేది ఎప్పుడూ ఉండేది, బ్రతుకు అనేది కొంతకాలం ఉండిపోయేది. ఈ బ్రతుకు అనేది కొంతకాలమే ఉంటాం, ఆ తర్వాత ఈ బ్రతుకు సాధించేస్తాం. కానీ జీవం అనేది ఎప్పుడు నిత్యము ఉండేది. కనుక బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తున్నాం కదా. బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తున్నాం, బ్రతకడానికి ఎన్నో మోసాలు చేస్తున్నాం, బ్రతకడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాం, బ్రతకడానికి ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తున్నాం. కానీ జీవించడానికి ఏం చేస్తున్నావు? నిత్యము జీవించే ఆ జీవితాన్ని కాపాడుకొని జీవించడానికి ఏం చేస్తున్నావు? అది ప్రాముఖ్యం. బ్రతుకు 3 రోజులు, 3 నాళ్ళ ముచ్చట కోసము ఈ మనిషి పడే తపన చూడగా, నీటి బుడగా లాంటి జీవితము ఏనాడు సమసిపోవును ఎరుగం. 3 నాళ్ళ ముచ్చటి నీటి బుడగ లాంటిది మన బ్రతుకు. ఈ బ్రతుకు ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. కానీ దీనికోసం ఎన్నో ప్రయాసాలు, ఎన్నో మోసాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో అక్రమాలు, ఎన్నో అన్యాయాలు, ఎన్నో హత్యలు, మానభంగాలు, భయంకరమైన జీవితాలు జీవిస్తున్నావు. కానీ ఈ బ్రతుకు సాధించితే ఉండే జీవితం కొరకు ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నా? అది ప్రభు అంటున్నాడు. ఈ బ్రతకటం కోసం కాదు మనిషి ఉండాల్సింది, బ్రతకటం కోసం కాదు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు కనుక మీకు ఇవ్వడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వు జీవించాలి అంటే ఏం కావాలో తెలుసా? రొట్టె కాదు, నువ్వు జీవించడానికి ఆహారం కాదు, కావాల్సింది ఏం కావాలి? దేవుని మాట. హల్లెలూయా. దేవుని మాట. దేవుడు నీవు బ్రతుకు అంటే మనం బ్రతుకుతున్నాం. ఆహారంతో కాదు మనం బ్రతుకుతుంది. ఏదో బ్రతుకుతున్నాం, ఆయన బ్రతుకు అని చెప్పాడు కాబట్టి బ్రతుకుతున్నా. ఆయన చాలు తిరిగిరా అంటే చలో. ఏమివాడా ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు. ఈ రాత్రి కాదయ్యా, నీకు కొంతకాలం ఉంటారు, చాలా సంపాదించుకున్నానుగా, ఈ సంపాదించుకున్నంత తినరాకుంటాను. నో. లేదయ్యా, నా పిల్లలు చిన్నపిల్లలు, వారికి అది పెద్ద అయింది రాకుంటాను. నో. అయ్యా, ఇంకా నా పిల్లలు చెట్లు అవ్వలేదు, వాళ్ళని చెట్లు చేసి వస్తాను. నో. ఈ రాత్రి పాప వెళ్ళిపోతుంది. ఈ మాత్రం దానికి ఎన్ని విడిచిపాట్లు, ఎన్ని విడిపాట్లు. కానీ నిత్య జీవాన్ని పొందడానికి జీవించడానికి ఏం చేస్తున్నా? జీవించడానికి దేవుని మాటకు లోబడాలి. హల్లెలూయా. చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. మీరు వింటే బ్రతుకుతారు. అది ప్రభు చెప్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. నువ్వు జీవించాలంటే దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడితే నువ్వు జీవిస్తావు, నిత్యము జీవిస్తావు. తర్వాత తీసుకెళ్ళిపోయి ఓ పెద్ద శిఖరం మీద తీసుకెళ్ళాడు. అక్కడ నుండి అంటున్నాడు, ఇదిగో ఇక్కడ నుంచి నువ్వు దూకు, నేను వచ్చి, దేవుడు ముందే చెప్పాడు కదా, నీ పాదములు రాయిలు తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారని. కాబట్టి దూకు, దేవదూతలు వస్తారేమో చూద్దాం నిన్ను కాపాడటానికి. ఒక్కోసారి అపవాది మనకు ఎలాంటి శాలెంజ్ ఇస్తూ ఉంటాడు. నీవు దేవుని బిడ్డవు కదా, నువ్వు ఇది చెయ్యి చూద్దాం, అది చెయ్యి చూద్దాం, ఇది తాగు చూద్దాం. నేను దేవుని బిడ్డను తాగి చూపిస్తాను చూడు, తీసి చూపిస్తాను చూడు. నో, ఛాలెంజ్లతో మనకు పని లేదు, దేవుని చిత్తముతో మనకు పని. హల్లెలూయా. దేవుని చిత్తానికి లోపడాలి మనం. సాధు సుందర్సి యేసు ప్రభు నమ్ముకున్నాక వాళ్ళ అక్కగారింటికి వెళ్ళాడట. వాళ్ళకి ఆ చక్కగా ఇంటికి తీసుకెళ్ళి మర్యాదలు అన్ని పరిచర్యలు చేసి శుభ్రంగా భోజనం పెట్టిందంట. తిని హాయిగా అయిపోయి రూమ్లో పడుకొని నిద్రపోయాడు. ఈ అక్క అందరికి భోజనం చేసి అందరికి కబుర్లు పంపించిందంట. అప్పుడు ఫోన్లు లేవుగా, అందరికి కబుర్లు పంపించేసి సుందర్ సింగ్ చచ్చిపోయాడు, తీసుకెళ్ళి పారేద్దాం రండి అని చెప్పి అందరికి కబుర్లు పంపించిందంట. అందరూ వచ్చేసారంట. నేనే శుభ్రంగా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇంకా చుట్టాలు అందరూ, మొత్తం బంధువులందరూ వచ్చి సమకూడి వచ్చేసప్పటికి వీళ్ళందరూ వచ్చారంట. బయట అందరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారంటే ఈ లోపల శుభ్రంగా ఒలించుకుంటా పైకి లేచి బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది అంటే వాళ్ళక్క సాధు సుందర్ సింగ్కు పెట్టిన ఆహారంలో ఇష్టం జరిగిపోయింది.
యశు తిన్నవాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కనుక యశు తిన్నాడు కనుక చచ్చిపోయాడు. అయిపోయింది ఇక్కడ పని. వదిలి తిన్నాడు పోయి పడుకున్నాడు కాబట్టి ఇక్కడ చచ్చిపోతాడు అని మొత్తానికి పిలిచింది. వీళ్ళు మొత్తం వచ్చారు. మొత్తం వచ్చేటప్పటికి ఏమేమి శుభ్రంగా మెలకు వచ్చేసి శుభ్రంగా లేచి ఆలోచించుకుంటూ బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి బంధువులందరూ లక్క అందరూ కూడా ఒకసారి స్టన్ అయిపోయారు. ఏంటి పరిస్థితి? ఇంత విషయం కూడా వీళ్ళేమీ చేయలేకపోయింది. హల్లెలూయా. అది దేవుని కార్యం అలా ఉంటుంది. దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు లోకంలో మనం ఏం చేయలేదు, ఇష్టం మనం ఏం చేయలేదు, మరణం మనం ఏమీ చేయలేదు. కానీ ఛాలెంజ్లు చేసావా? జాగ్రత్త. ఛాలెంజ్లు చేసేప్పుడు మనము దేవుని దగ్గర అందుకని ప్రభు అంటాడు, నీ దేవుని నీవు శోధింపకూడదని రాయబడి ఉంది. దేవుని శోధించడం, వాడు నిన్ను శోధించాడని, అపవాది నిన్ను శోధించాడని, ఏ పనికి మాలోడు నిన్ను శోధించాడని నువ్వేమి దేవుని శోధిస్తావా? వాడికి తెలియదు. దేవుని శోధించకూడదని వాడికి తెలియదు. నీకు తెలుసు కదా. నీకు తెలిసి నువ్వు దేవుని శోధిస్తావా? చాలా మంది పెగ్గలు పోయేవాళ్ళు ఉన్నారు, ప్రతిజ్ఞలు చేసేవాళ్ళు ఉన్నారు. నో, నీ ప్రతిజ్ఞలకు దేవుడు ఎప్పుడు అంగీకరించడు. దేవుని చిత్తానికి లోపడాలి. దేవుని చిత్తానికి లోపడాలి. ఏలియా ఛాలెంజ్ చేశాడు కానీ ఏలియా చేశాడు. ఆయన ఇష్ట ప్రకారంగా చేయలే. అక్కడ ఆయన ఇష్ట ప్రకారంగా ఛాలెంజ్ చేయాల. ఏలియా అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఏంటంటే నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను ఆయన ఆజ్ఞాపించాడు. ఆ మాట ఆయన ఆజ్ఞ ప్రకారంగా నేను చేస్తున్నాను. ఇక్కడి తెలుసా, ఆయన చెయ్యమంటే ఛాలెంజ్ చేయి, దేవుడు నెరవేరుస్తాడు. కానీ నీ ఇష్ట ప్రకారంగా నీకేదో గొప్పతనం సాటుకోవాలని ఛాలెంజ్ చేస్తే జాగ్రత్త, ఉన్నది కూడా బాగుంటుకుంటా. మనకు ఛాలెంజ్ లేదు. మనకు కావాల్సిన దేవుని చిత్తానికి మనము లోబడతాం. దేవుని శోధించబట్టి ప్రభు ఆయన దేవుని కుమారుడు కాడా? ఆయన దేవుడు కాడా? ఆయన రాళ్ళ రొట్టెలుగా చేయలేదా? ఆయన దేవాలయ శిఖరం నుండి కిందకు దూకలేడా? దూకి దెబ్బ తగలకుండా ఆయన తను తాను కాపాడుకోలేడా? అయినా ప్రభు ఏం చెప్పాడు, నీ దేవుని నీవు శోధింపవలదని రాయబడి ఉంది. నేను నా తండ్రిని శోధించను. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా త్యాగం చేస్తే నేను నా దేవుని శోధించను, నా దేవుని చిత్తానికి లోపడతాను. ఒకవేళ నా దేవుడు నాకు ఆజ్ఞాపిస్తే నిప్పులో నడవమని నడుస్తాను, కానీ నువ్వు నడవమంటే నేను నడవను. హల్లెలూయా. యోహాను తీసుకుని వెళ్ళి చల కాలుతున్న నూనెలో పడేశాడు. ఆయన స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినట్టుగా బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప దైవజనుడు, ఆయన గొప్ప దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు. ఆయనే దేవునికి నిలబడ్డా అంటే తప్పు. పేతురు నీళ్ళు తల కిందగా సిలువేశారు అంటే పేతురు సరిగ్గా సేవ చేయనుడా? దేవుడు అంటే ఇష్టం లేనుడా? దేవుని చిత్తాన్ని కలిగించిన వాడా? దేవునికి లోబడిన వాడా? కాదు కదా. ఎవరికి ఏ స్థితి దేవుడు నిర్ణయిస్తాడో ఆ స్థితి ప్రకారం వెళ్ళాల్సిందే, అంతే. అది దేవుని చిత్తానికి లోబడి వెళ్ళటువంటి. మళ్ళా వెళ్ళి ఓ కొండపై తీసుకెళ్ళి ఆ కొండ మీద నిలబెట్టి అంటున్నాడు, ఇగో చూడు, ఈ లోక రాజ్యములన్నీ నా వశములో ఉన్నవి. నీవు నాకు శాస్త్రంగా పడితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను.
ఈరోజు చాలామంది ఇదే చేస్తూ ఉన్నారు. సేవకులు, విశ్వాసులు లోకాన్ని సంపాదించుకోవటానికి వారి దగ్గర సాగిలపడుతూ ఉన్నారు. అపవాది దగ్గర సాగిలపడుతున్నారు, లోకం దగ్గర సాగిలపడుతూ ఉన్నారు. దేవుని నామమును దూషణ పాలు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న వాటి ఒక సేవకుడు, నాకు తెలిసిన సేవకుడు, నెలకి 50,000 రూపాయల జీతం దేవుని పిలుపునందుకొని దేవుని పరిచర్యకు వచ్చాడు. ఆ 50,000 రూపాయల జీతానికి రిజైన్ చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో శ్రమలను ఇచ్చాడు, ఇబ్బందులు పడ్డాడు, పస్తులు ఉన్నాడు, ఏడ్చాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు. దేవుడు ఆశీర్వదించాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు. ఇప్పుడు ఆ సేవకుడు ఎవరన్నా మీటింగ్ పెట్టి ఒక జత పట్ల ఇస్తారంటే, ఓ 200 రూపాయల ఛార్జీ డబ్బులు ఇస్తారంటే పడుకో ఏం చేశారు? ఇప్పుడు ఆ ఉద్యోగానికి రిజైన్ చేయకపోతే అలాంటి వాటిని ఎందుకు అనుకుంటాం? ఎంతమందికి ఇవ్వచ్చు? అంతకి స్థితిని వదిలేసి ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు? 200 రూపాయల కోసం పరిగెత్తుతున్నాడు. నాకు సాగిలో పడు, నీకు ఇస్తా, ఏమి ఇచ్చేది? 100, 200 కోసం సాగిలో పడతావా? బట్టల కోసం సాగిల పడతావా? ఉద్యోగం కోసం సాగిల పడతావా? పదవి కోసం సాగిల పడతావా? ప్రభు వారికి సాగిల పడలేదు. అపవాదులను అప్పుడు గర్తించారు. సాతానా, నా యొద్ద నుండి పోవా అంటే అడ్రస్ లేకుండా వాడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ప్రేరేపణలు, ఇలాంటి స్థితులు వస్తున్నప్పుడు, ఇలాంటి ఆఫర్లు వస్తున్నప్పుడు ఎలాంటి ఆఫర్లు రండి మీటింగ్కి రండి, 200 ఇస్తాం, మీటింగ్కి రండి, బట్టలు పెడతాం అనే ఆఫర్లు వస్తున్నప్పుడు ఏం చేయాలి సార్? అపవాది, సాతాను, పో! నా దేవుడు తలుసుకుంటే, నా దేవుడు ఇవ్వదలుచుకుంటే అంతకన్నా 10 రెట్లు నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు వాడు పారిపోతాడు మన దగ్గర నుంచి. అలా కాకుండా పరిగెత్తుకుంటా 200 వస్తాయిలే అని పరిగెత్తుకుంటూ పోతే, బట్టలు వస్తాయి పరిగెత్తుకుంటూ పోతే, నర్సాపేటలో సతీష్ కుమార్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకు టోకెన్ ఇచ్చారు. ఆ టోకెన్ ఇచ్చి చెప్పారు, 3 రోజులు ఖచ్చితంగా మీటింగ్కి అటెండ్ అవ్వాలి, అది కూడా కనీసం 10 నిమిషాలు కూడా లేట్ కాకూడదు, కరెక్ట్గా మీటింగ్ టైంకి మీరు వచ్చి మీరు అటెండ్ అవ్వాలి. అట్లా అటెండ్ అయిన వాళ్ళకు మేము సఫారీ ఇస్తాము అని అన్నారు అని చెప్పారు. నేను వెంటనే ఆ ఇచ్చిన టోకెన్ను చించేద్దాం అనుకున్నాను. ఈ లోపల ఇంకో పాస్టర్ గారు మీరు ఎవరైపోతే ఆ టోకెన్ నాకు ఇచ్చేయండి అని అన్నాడు. తీసుకో అని చెప్పి ఇచ్చేసి వచ్చేసాను. ఆ తర్వాత దేవుడు నాకు 3 సఫారీ డ్రెస్సులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క సఫారీ డ్రెస్సు నాకు వద్దు అని నేను వదిలేస్తే 3 డ్రెస్సులు ఇచ్చాడు నాకు దేవుడు. నా దేవుడు నన్ను అన్యాయం చేయడు. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. మనం నమ్మిన దేవుడు, మన దేవుని చిత్తం కొరకు మనం నిలబడితే ఏదైనా ఇవ్వగలిగిన వాడు ఆయన. నువ్వు ఆశించే ప్రతిదీ నీ దగ్గర తీసుకొచ్చి ఇవ్వగలడు ఆయన. ఆశపడిన ప్రతి ప్రాణము తృప్తిపరిచే దేవుడు ఆయన. కానీ
మాదిరి. ఆయన బాప్తిసం పొందడానికి మనకు మాదిరి చూపించాడు. పరిశుద్ధాత్మ పొందడానికి మాదిరి చూపించాడు. పరిచర్యలో ముందుకు సాగడానికి మాదిరి చూపించాడు. శోధనలో ఎలా అపవాదిని ఎదిరించి మనం ముందుకు కొనసాగాలో అది మనకు ఆయన మాదిరి చూపించాడు. ఆ మాదిరిని మనం అనుసరిస్తాం. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ శిష్యులు అంటాడు. ఆయన చివరిగా ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయే ముందు శిష్యులతో మాట చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను భయపడకండి, నేను లోకాన్ని జయించున్నాను. కాబట్టి మీకే భయం అవుతుంది. నా వైపు చూడండి, మీరు లోకాన్ని జయిస్తారు, లోకాన్ని శరీరాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, అపవాదిని జయిస్తారు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. యేసు వైపు చూస్తాం. మన ఎదుట ఉన్న ఈ యొక్క పరుగు పందెం ఓపికతో పరిగెత్తుదాము. దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీరు సన్నిధి మాటలు వచ్చినందుకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా ప్రభువా. నీ వందనాలు. మీ మాదిరిని మేము అనుసరించి నీ వైపు చూస్తూ మా ఎదుట ఉన్న ఈ పరుగులు ఓపికతో పరిగెత్తులు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.